బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి బహదూర్ గూడలో పోలీసులపై కారంపొడితో దాడి చేసిన రైతులపై కేసులు నమోదయ్యాయి. శంషాబాద్ రూరల్ పిఎస్ లో ఎస్ఐ వనజ ఫిర్యాదుతో బిఎన్ఎస్ 132, 3082, 1211 సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని బహదూర్గూడ గ్రామంలో 650 ఎకరాల భూముల స్వాధీన ప్రక్రియ కొనసాగుతోంది. ఇక భూమి చుట్టూ హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ వేస్తున్నారు. అర్ధరాత్రి దీక్ష శిబిరానికి తొలగించిన అధికారులు ఆ ప్రాంతంలో కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బహదూర్గూడ గ్రామాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఇక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం 650 ఎకరాల భూమి కేటాయింపుపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ విలువకు ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. లేదంటే భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని 8 రోజులుగా భూముల వద్ద రైతులు దీక్ష చేస్తున్నారు. నిన్న అక్కడికి వచ్చిన హైడ్రాను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేటిగా ఏది ఇచ్చినా అన్ని ఇస్తే చేయి జాపేది ఉంది, లేకపోతే పొట్ట మీద కప్పేదే ఉంది, ఇంకేం లేదు. ఇచ్చేటైనా ఉంటే నోటీస్ ఇస్తుండే, ఫస్ట్ అందరినీ పిలుస్తుండే. గవర్నమెంట్ పొలం ఉంది, మీకు ఇగో ఇంత ఇస్తున్నాం, ఇంత ఈ చేస్తున్నామని చెప్తుండే. రాత్రిలో వచ్చిరు సార్, పొద్దుగల 4 గంటలకు వచ్చిరు పోలీసు వాళ్ళు. ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళనిస్తలేరు. తాగేదానికి నీళ్ళు లేదు, కరెంట్ లేదు. ఈ కరెంటు నిన్న అయిపోయిన కరెంట్ మళ్ళీ ఈ టైంకి ఇచ్చింది. రాత్రి ఎవరు వండుకోలే, ఎవరు చేయలేము, అందరు ఉపాసంతో వండుకున్నాము. ఇప్పుడు మాకు భూమి మాకు కావాలి సార్. మాకు సార్ ఎకరా అర్ధ ఎకరం ఉన్నది సార్ మాకు. ఇంతే మా భూమి మా ఉన్నదని గుంజుకొని మొత్తము కడీలు వాతిరు సార్. ఇళ్ళగాడుకు వస్తూ సార్ అంతా నిలబడరు సార్. రాత్రి పొగలు ఇగో మేము కష్టం చేసుకొని తినేటోళ్ళము, మాకేం జాబులు లేవు, ఏం లేవు. మేము ఏడబోయి బతకాలి, ఏం చేయాలి మేము? ఇదే సార్, మేము ఏమి లేదు, మాకు ఇదే ఉంది సార్. మేము ఏడబోయి బతకాలి, మేము ఏడబోయి తినాలి, ఏడబోయి కష్టం చేయాలి. ఇదే కష్టం. మా భూమి మాకు కావాలని అంటున్నాం సార్. 1200 గజాలు, ఒక 50 లక్షలు 30 లక్షలు మాకు కాంప్రమిషన్ ఇస్తే మేము బయటకు వెళ్ళి బతకగలుగుతాం. 4-5 సంవత్సరాలు కోలుకోలేము. ఇప్పుడు ఒక ఇల్లు ఇడిచిపెట్టి, ఒక తండ్రి ఇడిచిపెట్టి, ఒక పొలం ఇడిచిపెట్టాలంటే 4-5 సంవత్సరాలు కోలుకుంటాం. ల్యాండ్ల మీదకి వచ్చేసారు వాళ్ళు. మేము మా డిమాండ్ 500 ఒప్పుకో అని చెప్పినా మేము 500 మాకు అవసరం లేదు, మాకు 1200 గజాలు, ఒక 50 లక్షలు 40 లక్షలు మాకు కాంప్రమిషన్ ఇస్తే మేము సరే మీకు ల్యాండ్ చేయడానికి ఓకే అని చెప్పినాం. అట్లా కాదని చెప్పి రాత్రి ఒక 4000 మందిని చుట్టుముట్టించి పోలీసు వాళ్ళని మాకు ఒక నరకం చూపించేసారు మొత్తం. అంటే మేము ఎందుకు సార్ ఇప్పుడు మాకు చర్చలు జరుపుతారు, ఎందుకు జరుపుతారు చెప్పండి సార్. వాళ్ళు కూడా ఇప్పుడు నక్సలైట్ ఎట్లా కుడతారంటే ఇట్లనే కుడతారు. ఇది కరెక్ట్ కాదు, పోలీస్ వ్యవస్థ కూడా కరెక్ట్ కాదు. గవర్నమెంట్ పెట్టారు కేసులు ఏం లేవు, ప్రస్తుతానికి ఏం లేవు. ఎమ్మెల్యేతో అనుకున్నాం. గత 20 ఏళ్ల నుంచి పాస్బుక్లు ఇప్పిస్తా ఇంచు ఇడువా, గుంట ఇడువా, జానాడు ఇడువా అని ఎమ్మెల్యే సాబ్ చెప్పుకుంటూ వస్తున్నాం. గంగారెద్దులాగా తలకాయ ఒప్పుకుంటూనే వచ్చినాం ఇన్ని రోజులు. వస్తూ ఇప్పుడు మొన్న 4-5 రోజుల నుంచి మేము ధర్నా పెట్టుకున్నాం. ఇక్కడ ఇంతకుముందు ఇన్ని రోజుల కింద వస్తే ధర్నా పెట్టుకుంటే మాకు నిన్న చెప్పకుండా 4000 పోలీసులను తీసుకొచ్చి మొత్తం హైడ్రా తీసుకొచ్చి మాకు నిద్రలకి లేకముందే ఎక్కడో అక్కడ మొత్తం ప్యాకప్ చేయించి మొత్తం చుట్టుముట్టు పెంచింగ్ వేయించారు. మా గులాబ్ తోట మొత్తం చుట్టుముట్టు పెంచింగ్ వేసేసారు. మాది పొలాలు ఉన్నాయి, ఇన్నేళ్ల నుంచి మేము సాగు చేస్తున్నాం. మాకు ఇది ఉంది, ఇది లేదు. 500 గజాలు అది నోటి మాటకి చెప్పిండు, అది కూడా కరెక్ట్ మాకు ఏది చెప్పలే. మేము 1000 నుంచి 1200 అడిగినాం, 20 లక్షలు డిమాండ్ చేసినాం మేము మా పొలాలు ఉన్నందుకు. ఇక బుల్లెట్ ట్రైన్ కోసం 650 ఎకరాల భూసేకరణపై వివాదం కొనసాగుతోంది. అయితే భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు కూడా హైడ్రా సిబ్బంది ప్రయత్నించారు. దీంతో పోలీసులపై కారంపొడితో దాడి చేశారు. ఈ నేపథ్యంలో రైతులపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. బ్రాహ్మణి, బుల్లెట్ ట్రైన్ కోసం శంషాబాద్ బహదూర్ గూడలో ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ అనేది
కొంత ఉద్రిక్తలకు దారితీసింది. భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించడంతో వైపున హైడ్రాకు భూములను అవన్నీ కూడా ప్రభుత్వ భూములు అంటూ కూడా హైడ్రా అక్కడ ఫెన్సింగ్లను ఏర్పాటు చేసేందుకు రావడంతో ఒక్కసారిగా అటు పోలీసులకు మరోవైపున రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములు ఇవ్వబోము అంటూ రైతులు తమ ఆందోళనను ఉద్రిక్తం చేయడం జరిగింది. అలాగే అవన్నీ ప్రభుత్వ భూములు అంటూ హైడ్రా అధికారులు అక్కడ ఉన్నటువంటి రైతుల మొత్తాన్ని అదుపులోకి తీసుకొని పోలీసుల చేత అక్కడ ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలను కూల్చివేసినటువంటి ప్రక్రియను చేపట్టారు. గత వారం రోజుల నుంచి బహదూర్గూడలో యొక్క విషయం అనేది రసాభాసగా మారింది. మరోవైపున ఒకరికొకరు ఇటు అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే అక్కడ పోలీసులు చేరుకొని వాళ్ళందరినీ కూడా చెల్లాచెదురు చేసినటువంటి ప్రయత్నంలో దాడులకు కూడా దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రభుత్వం మాత్రం ఎటువంటి హామీ అనేది ఇవ్వకుండానే బుల్లెట్ ట్రైన్ పేరుతో తమ భూములను కాజేయాలని చూస్తోంది, కుట్ర పన్నుతోంది అని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక బహదూరగూడ భూముల దగ్గరకు హైడ్రా అధికారులు చేరుకొని అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించినటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే కొంత వాగ్వాదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఇక హైడ్రా నిర్మాణాలను కూల్చివేయడానికి సంబంధించి కావచ్చు, అలాగే ఫెన్సింగ్ ను తీసేయాలని అక్కడకు చేరుకున్న అనంతరం పోలీసులు బందోబస్తు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి మహిళా రైతులు తిరగబడ్డారు. వచ్చినటువంటి పోలీసులపైకి ఆ కారం చల్లటం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి కుర్చీలను తీసుకొని ఆ పోలీసుల మీదకు విసిరేశారు. ఈ క్రమంలోనే కొంతమంది మహిళా రైతులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే మహిళలు కొందరు వచ్చినటువంటి పోలీసులపైకి కారం చల్లడంతో చేవెళ్ల డీసీపీతో పాటు కొంతమంది ఇతర పోలీస్ అధికారులకు సైతం తీవ్రంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కొన్ని విషయాలను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తమ భూములను ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రయత్నం కనుక చేస్తే ప్రస్తుత బహిరంగ మార్కెట్ లో ఎంత ఖరీదైతే తమ భూములు ఉంటాయో అంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. లేదా తమ భూమిని తీసుకుంటే మాత్రం భూమికి తగ్గట్టుగానే తనకి రేటు కట్టించి ఇవ్వాలి, లేదంటే వేరొక ప్రాంతంలో తమకు భూమిని కేటాయించాలనేది ప్రధానంగా డిమాండ్ వినిపిస్తోంది. ఇక ఇటువంటి స్పష్టమైనటువంటి హామీ అనేది ప్రభుత్వం నుంచి రాకపోవడంతో రైతులు తమ ఆందోళనను మరింత ఉద్రిక్తం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇక మరోవైపు నిన్న అక్కడ టెంట్ వేసి నిరసన దీక్షను చేపట్టేందుకు కూడా పూనుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఆ టెంట్లను తీసివేసి ఆ రైతులు అక్కడ ఎటువంటి దీక్ష అనేది చేయకుండా కూడా వాళ్ళందరినీ కూడా అక్కడ చెల్లాచెదురు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారింది. ఇక ఈ క్రమంలోనే వైపున ప్రభుత్వం వర్సెస్ బహదూర్గూడలో ఉన్నటువంటి రైతులు అన్న సందంగా పరిస్థితి అనేది మారింది. ప్రస్తుతం యొక్క ఈ వ్యవహారానికి సంబంధించి రాజకీయ పరమైనటువంటి హడావిడి అనేది కూడా నడుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం రైతులు చేస్తున్నటువంటి యొక్క ఆందోళనలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తోంది. బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పట్లోళ్ల కార్తిక్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీ మద్దతు పలుకుతోంది అంటూ హైడ్రా కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం హైడ్రా రాష్ట్ర ప్రభుత్వం కోసం మరోవైపున ప్రజల కోసం కాకుండా ప్రభుత్వం చెప్పినట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. బ్లాక్ మెయిలర్ లాగా ప్రజలను భయపెట్టడానికి వచ్చిన హైడ్రా అంటూ విరుచుకుపడ్డారు. ఇక దీంతోనే అటు అధికార ప్రతిపక్షానికి మధ్య వాగ్వాదం కొనసాగుతూ ఉండగా రైతులు మాత్రం తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు అంటూ కూడా వాళ్ళు ఎదురు తిరిగినటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ కనిపిస్తోంది. బ్రాహ్మణి రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.